సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమోజీ చర్చనీయాంశంగా మారింది. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ చేశాడు. అంతగా అతన్ని బాధించిన అంశం ఏమిటి? లవ్ ఎఫైర్ ఏమైనా ఉందా? మరి ఇంకేంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు 5 ఐపీఎల్ టైటిల్ అందజేసిన కెప్టెన్కు ఇదేనా మీరిచ్చే మర్యాద అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపైనే సూర్యకుమార్ ఎమోజీ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ పోస్ట్ పై ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం నచ్చకనే సూర్యకుమార్ ఈ పోస్ట్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి కామెంట్స్, హ్యాష్ ట్యాగ్స్ లేకుండా తన మనసులోని మాటను ఒక్క ఎమోజీ రూపంలో పంచుకున్నాడని పేర్కొంటున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ స్టార్ ప్లేయర్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చేసిన ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చోటు సంపాదించిన ఆటగాళ్ల సూర్య ఒకడు. తొలుత ముంబై తరఫున ఐపీఎల్ లో డెబ్యూ చేసిన ఈ ప్లేయర్ 2014లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. మళ్ళీ 2018లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు సూర్యను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రోహిత్ శర్మ సారథ్యంలోనే సూర్యకుమార్ ప్రతిభావంతమైన ఆటగాడిగా ఎదిగాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తనదైన షాట్లతో చెలరేగి సెలెక్టర్ల కంట పడ్డాడు. తొలుత టీ20 మ్యాచ్లో చోటు సంపాదించి నమ్మదగ్గ ప్లేయర్గా మారిపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్లలో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. తన కెరీర్ ఈ రేంజ్లో ఉండేందుకు రోహిత్ శర్మనే కారణమని, అందుకే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై నచ్చలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు తనకు కాకుండా హార్దిక్ పాండ్యాకు ఇవ్వడమేంటనే బాధ కూడా ఉండొచ్చని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నువ్వు పెట్టిన పోస్టుకు అర్థమేంటి భాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్గా ఉన్న రోహిత్ తర్వాత ముంబై ఇండియన్స్ సారథ్య పగ్గాలు సైతం దక్కించుకోవాలని ఆశపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్గా ప్రకటించడంతో హట్ అయ్యాడని తెలుస్తోంది. ఇక బుమ్రా సైతం ఇదే ఫీలింగ్లో ఉన్నాడని సమాచారం. గత సీజన్లలో మాదిరిగానే కూడా ఈసారి ముంబై జట్టు ప్రదర్శన ఉండబోతుందంటూ శాపాలు పెడుతున్నారు రోహిత్ ఫ్యాన్స్. ఇక టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా బయలుదేరాడు. అయితే ముంబై కెప్టెన్సీ మార్పుపై అతడు స్పందించలేదు. రోహిత్ శర్మను సంప్రదించే కెప్టెన్సీ మార్పు నిర్ణయం జరిగిందా, అందుకు అతడు అంగీకరించాడా అనేది తేలాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఐపీఎల్ 2024 సీజన్లో రోహిత్ శర్మ ఓ ప్లేయర్గా మాత్రమే కనిపించనున్నాడు.